హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఏ రెసిపీ చూపించాలనుకుంటున్నానంటే పొన్నగంటి కూరతో కొబ్బరి వేసి ఫ్రై ఎలా చేయాలో చూపించాలనుకుంటున్నానండి. ఇది వచ్చేసి ఆంధ్ర స్పెషల్ అనమాట. చూడండి, నేనైతే 2 పొన్నగంటి కూరలు తీసుకున్నాను. దీనిని ముందు సన్నగా కట్ చేసుకుందాము. ఈ విధంగా నేను కాడలతో కట్ చేసుకున్నాను. చూడండి, ఇలా కట్ చేసుకొని పక్కన ఉంచుకొని దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే 2 ఎండుమిర్చి, కరివేపాకు, కొబ్బరి తురిమింది, మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర అండి. పోపుకి బాగుంటాయి అన్నమాట. ఇంకా దీంట్లోకి వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ కారం తీసుకుందాము. తగినంత సాల్ట్ తీసుకోవాలి దీంట్లోకి. దీని తయారీ విధానం కూడా చూసేసుకుందామండి. పొయ్యి వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకుందాము. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. ఎక్కువ ఫ్రైలోకి ఆయిల్ ఏం అవసరం ఉండదు. సో నేనైతే 3 స్పూన్స్ మాత్రమే వేసాను ఆయిలీ ఉన్నా కూడా అంతగా నాకు నచ్చదు. నేను నాన్ వెజ్లో మాత్రం ఆయిల్ ఎక్కువ వేస్తానన్నమాట. ఇంకా వెజిటేబుల్స్లో, ఆకుకూరల్లో అయితే ఆయిల్ అంతగా వేయను. సో ఆయిల్ ఎక్కువ తినడం కూడా మంచిది కాదంటారు కాబట్టి నేనైతే ఆకుకూరల్లో చాలా తక్కువ వేస్తాను అనమాట, ఫ్రై ఐటమ్స్లో. దీంట్లోకి ఇప్పుడు ఈ పోపు దినుసులు అన్నీ వేసేసుకుందామండి. వేసేసుకొని ఒకసారి చూడండి, ఇలా వేగిన తర్వాత తీసుకున్నటువంటి 2 ఎండుమిర్చి కూడా దీంట్లోకి వేసేసుకుందాము. దీంట్లోకి కరివేపాకు కూడా యాడ్ చేసేసుకుందామండి. దీన్ని ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకుందాము. నేనైతే పచ్చిమిర్చి వేయడం లేదండి, ప్లస్ ఇంకా ఆనియన్ కూడా నేను వేయడం లేదు. ఆనియన్ వేస్తే ఫ్రైకి మెత్తబడిపోతుందేమో అని నేను ఆనియన్ అయితే ఏ ఫ్రైలో కూడా వేయనండి. అల్లం పేస్ట్ కూడా నేను యూస్ చేయట్లేదు. ఆకుకూరల్లో పసుపు అయితే నేను ఎప్పుడు వేయలేదు. మీకు నచ్చితే మీరు వేసుకోండి. చూడండి, ఇది ఈ విధంగా కొద్దిగా మగ్గిన తర్వాత పప్పులు కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాము కదా పొన్నగంటి కూరని కూడా శుభ్రం చేసేసి పెట్టేసుకున్నాను అనమాట. నేను మళ్ళీ అక్క కట్ చేసినప్పుడు వాష్ చేసినప్పుడు చూపించలేదు అనుకుంటారేమో. నేనైతే ముందుగానే వాష్ చేసి పెట్టేసుకున్నాను. చూడండి, ఈ విధంగా కట్ చేసుకున్న పొన్నగంటి కూరని కొద్దిగా యాడ్ చేసుకొని కలిపేసుకుందామండి. అంతా ఒక్కసారి వేసి మిక్స్ చేయడం అయితే నాకు అలా రాదనమాట. అలా మిక్స్ చేస్తున్నప్పుడు మొత్తం కింద పడిపోతుంది. నాకు ఎంత పెద్ద ప్యాన్ పెట్టుకున్నా సరిపోదు. సో అందుకే నేను ముందు కొద్దిగా వేసుకొని దాన్ని మిక్స్ చేసుకొని తర్వాత మళ్ళీ కలుపుకుంటాను అనమాట. మొత్తం వేసేసిన ఆకుకూర అదేంటోనండి, ఎంత కడిగినా నాకు ఎందుకో కొద్దిగా ఇంకా మట్టి ఉన్నట్టు, ఇసుక ఉన్నట్టు అనిపిస్తుంది. అందుకే ఎప్పుడు బౌల్తో వేయడానికి అయితే ఇష్టపడను, చేయితోనే వేస్తూ ఉంటాను కొద్దిగా. దాంట్లో వాటర్ అని, మట్టి అని ఏదైనా ఉంటుందేమో అని. సో చూడండి, ఈ విధంగా మొత్తం వేసేసి మంచిగా మగ్గేలా కలిపేసుకుందామండి. చాలామంది పొన్నగంటి కూరని కాడలతో కట్ చేసుకోవడానికి ఇష్టపడరండి, కానీ మా వారైతే దాన్ని కాడలతోనే కట్ చేసుకొని వండుకోవాలి, బాగుంటుంది, అప్పుడే హెల్దీ కదా, నువ్వు ఎందుకు కాడలు వేయమని అడిగారు నా పెళ్ళైన కొత్తలో. అయితే మా అమ్మ ఎప్పుడు వండినా కూడా కాడలు అయితే తీయదనమాట. ఓన్లీ ఆకులతో కట్ చేసి సన్నగా కందిపప్పు వేసి వండేదన్నమాట. సో నాకు అలాగే అలవాటు. మా ఆయనను చేసుకున్న తర్వాత ఇంకా కొబ్బరి వేసి పొన్నగంటి కూర వండు అన్నప్పుడు నేను ఈ కొబ్బరి పొన్నగంటి కూర కాంబినేషన్ ఏంట్రా బాబు అనుకునేదాన్ని. కానీ తిన్న తర్వాత నాకైతే చాలా బాగా నచ్చింది. చూడండి, ఈ విధంగా మగ్గిపోయింది మొత్తం. వేసినప్పుడు ఏమో 10 మందికి సరిపోయేలా ఉంటుంది ఈ ఆకుకూర. తీరా ఇది మగ్గిపోయి అంతా అయిపోయిన తర్వాత ఒక్కరికే సరిపడేలా ఉంటుంది. ఇప్పుడైతే దీంట్లోకి కారం వేసేసుకుందాము. నేనైతే 1/2 టేబుల్ స్పూన్ కారమే వేసాను. ఫ్రైలోకి ఎక్కువ అవసరం ఏమి ఉండదండి. చిటికెడు సాల్ట్ కూడా వేసేసుకుందాము. నేను ఎందుకు కొద్దిగా కారం తగ్గించి వేస్తానంటే, చెప్పాను కదండి మా బాబు 10 మంత్స్ అని. మా బాబుకి స్పెషల్ ఫుడ్ అంటూ నేనేం ప్రిపేర్ చేయడం లేదండి. అది ఇంకా నేను నా లక్ అనుకుంటాను. ఎందుకంటే మా బాబు కూడా నాలాగా స్పైసీ లవర్. నేను ఏది తింటే అది తినేస్తారు. మేము ఏది తింటామో అదే కలిపి పెట్టేస్తానన్నమాట. సో నాకు ఆ టెన్షన్ అనేది లేదు. చూడండి, ఈ విధంగా ఇది మగ్గించేసుకొని దీంట్లోకి మనం తీసి పెట్టుకున్న కొబ్బరి తురుముని కూడా యాడ్ చేసేసుకుందాం.
ఇప్పుడు ఇదంతా మిక్స్ అయ్యేలా ఒకసారి కలిపేసుకుందాము. సో మా బాబు కోసమని ప్రతి దాంట్లో కొద్దిగా కారం మాత్రం తగ్గించి వేస్తాను. అలా అని చెప్పి మరీ తీయగా ఏం తినమండి మేమైతే. నేను తెలంగాణ, చాలా స్పైసీ లవర్ని అనమాట. మా వారు ఆంధ్ర. నాకు స్పైసీ ఎంత ఇష్టమో తనకి అంత స్పైసీ చాలా తక్కువ కావాలన్నమాట. ఆపోజిట్ మేమిద్దరము. కానీ నా కొడుక్కి మాత్రం నా పోలికలు వచ్చేసాయన్నమాట. కారం బాగా తింటాడు, స్వీట్ అయితే అసలే సరిగా తినడు. సో నా టైప్ అనమాట. చూడండి ఈ విధంగా మొత్తం మగ్గించేసుకొని ఇలా పొడి పొడిలాడుతూ చక్కగా దీన్ని పప్పుచారులో కానీ రసంలోకి కానీ తింటే సూపర్ ఉంటుంది. మజ్జిగ చారులో కూడా బాగుంటుందన్నమాట. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పిల్లలు కూడా తినడానికి చాలా బాగుంటుంది. చపాతీ పుల్కాస్లో కూడా బాగుంటుందండి. చూడండి మొత్తం కంప్లీట్గా అయితే ఇది ఫ్రై అయిపోయింది. సర్వ్ చేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం వేరే దాంట్లోకి. చూడండి పొన్నగంటి కూర కొబ్బరి తురుము ఫ్రై రెడీ అయిపోయింది. వీడియో చూసేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.